श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। भक्तरा व्यासप्रोक्त महाभारत इतिहासं యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 118 అధ్యాయాలు పూర్తి చేశాం. 119వ అధ్యాయాన్ని ఈ రోజున చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భీష్మ ఉవాచ ఏవం గుణయుతాన్ భృత్యాన్ స్వే స్వే స్థానే నరాధిపః నియోజయతి కృత్యేషు స్వరాజ్య ఫలమశ్నుతే. భీష్ముల వారు చెప్తున్నారు, ఇటువంటి గుణాలు గల సేవకుల్ని రాజు వారి వారి స్థానాల్లో కార్యాల్లో నియోగించితే రాజ్యఫలాన్ని పొందగలడు రాజు. నస్వాస్వం స్థానముత్క్రమ్య ప్రమాణమభిసత్కృతః ఆరోప్య స్వాస్వకాత్ స్థానాత్ ఉత్క్రమ్యాన్యత్ప్రమాద్యతి. నేను చెప్పిన కథలో కుక్క తన స్థానాన్ని నుండి పైకొచ్చి ఆ ప్రమాణాన్ని పొందలేదు, గౌరవాన్ని పొందలేదు. కాబట్టి కుక్క వంటి బుద్ధి గలవాడు తన స్థానం నుండి పైకి ఎక్కించినప్పటికీ, అందుకోసమే సామెత కూడా వచ్చింది, కనకపు సింహాసనమున సునకము కూర్చుండతగునా అని. కాబట్టి కుక్క బుద్ధి ఉన్నవాడిని ఎంత వాడిని పైకి తీసుకొచ్చినప్పటికీ వాడి బుద్ధి ఎక్కడికి పోదు. స్వజాతి గుణ సంపన్న స్వేషు కర్మసు సంస్థిత ప్రకర్తవ్యా కిమాచాస్తు నాస్తాని ప్రక్రియాక్షమా. తమ తమ జాతులకు చెందిన గుణాలతో కూడిన తమ తమ పనుల యందు సుస్థిరులైన వాళ్ళని అమాత్యులుగా నియమించాలి కానీ దానికి విరుద్ధంగా ఆ స్థానంలో ఇతరులను నియమించడం ఉచితం కాదు. అనురూపాని కర్మాణి భృత్యేభ్యో యః ప్రయచ్చతి సభృత్య గుణ సంపన్న రాజా ఫలముపాశ్నుతే. భృత్యుల యొక్క గుణాలతో పరిచితులై వారిని అనురూపమైన కర్మల్లో నియోగించగలిగితే ఆ రాజు ఫలితాన్ని పొందుతాడయ్యా. శరభస్థానే సింహ సింహ వివోర్జిత వ్యాఘ్రో వ్యాఘ్రైవ స్థాప్య ద్వీపీ ద్వీపీ యథా తథా. శరభం శరభస్థానంలోను, సింహం సింహస్థానంలోను, వ్యాఘ్రం వ్యాఘ్రస్థానంలోను, చిరుత చిరుత స్థానంలోనూ నియుక్తం కావాలి. కర్మస్విహానురూపేషు న్యస్యా భృత్యా యథా విధి ప్రతిలోమన్న భృత్యాస్తే స్థాప్య కర్మఫలైషిన. భృత్యుల్ని యథావిధిగా వారికి అనురూపమైన కర్మల యందు నియోగించాలి. తాను చేపట్టిన కార్యాలకు తగిన ప్రయోజనాలను పొందాలనుకునే రాజు అందుకు విరుద్ధంగా సేవకుల్ని నియమించకూడదు. యః ప్రమాణమతిక్రమ్య ప్రతిలోమన్నరాధిపః భృత్యాన్ స్థాపయతే బుద్ధి న సరంజయతే ప్రజా. ప్రమాణాలను ఉల్లంఘించి సేవకులను ప్రతికూలంగా
ఆయా కర్మల్లో నియమించే బుద్ధి లేని రాజు ప్రజలను రంజింపజేయలేడు. రాజు అంటేనే అర్థం రంజింపజేసేవాడు అని. నా బాలిశ నచక్రుద్ధ నా ప్రాజ్ఞ నా జితేంద్రియ నా కులీన నరా సర్వే స్థాప్య గుణగణైషిణ. గుణగణాలు కావాలని కోరుకునే రాజు మూర్ఖుల్ని, క్షుద్రుల్ని, ప్రాజ్ఞత లేని వాళ్ళని, జితేంద్రియులు కాని వారిని, తన సహాయ కర్మల్లో నియమించకూడదు. సాధన కులజాసుర జ్ఞానవంతో అనసూయక అక్షుద్రాసుద్యో దక్షాస్తున్నరా పరిపాసక. సాధువులైన వారు, కులీనులైన వారు, సూర్యులైన వారు, జ్ఞానవంతులైన వారు, అసూయ లేనివారు, క్షుద్రులు కానివారు, శుచిగా ఉండేవాళ్ళు, దక్షత ఉన్నవాళ్ళు రాజుకి సహాయకులుగా ఉండాలి. భూతాస్తత్పరాశ్చాంత చౌక్షా ప్రకృతి జై శుభ స్వస్థానాపకృష్టాయే తేషు రాజ్ఞా బహిశ్చర. వినయం కలవారు, కార్యతత్పరులు, శాంతులు, చతురులు, స్వభావ సిద్ధంగా శుభగుణాలు కలవాళ్ళు, తమ తమ పదవులకు కళంకం కానివాళ్ళు, రాజులకు బాహ్య సేవకులుగా తగిన వాళ్ళు. సింహస్య సతతం పార్శ్వే సింహ ఏవానుగోభవే ఆ సింహ సింహ సహిత సింహవల్లభతే ఫలము. సింహానికి పక్కన ఎప్పుడు కూడా సింహమే అనుసరిస్తూ ఉండాలి. సింహం కాని జంతువు అయితే సింహంతో కలిసి సింహంలాగానే భోగాలు అనుభవిస్తుంది. యస్తు సింహాస్వభీకరణ సింహకర్మ ఫలేరత నస సింహ ఫలం భోక్తుం శక్త స్వేభిరుపాసిత. సింహం యొక్క పనుల యందు, ఫలాల యందు ఆసక్తి కలిగిన సింహానికి చుట్టూ కుక్కలు ఉన్నట్లయితే వాటి చేత సేవింపబడే ఆ సింహం సింహఫలాల్ని అనుభవింపజాలదు. ఏవమే తన్మనుష్యేంద్ర సూరై ప్రాజ్ఞై బహుశ్రుతై పురునే సహచకేత కృష్ణాజేతం వసుంధర రాజేంద్ర. ఇది కూడా అంతేనయ్యా. సూర్యులు, ప్రాజ్ఞులు, పండితులు, కులీనులైన వారితో కలిస్తే రాజుకి భూమిని అంతటినీ కూడా జయించడానికి సాధ్యం అవుతుంది. నా విద్యో నా నృజ పార్శ్వే నా ప్రాజ్ఞో నా మహాధన సంగ్రాహ్యో వసుధాపాలై భృత్యో భృత్యవతాంబర. భృత్యులు కలవారిలో శ్రేష్ఠుడైన ఓ ధర్మరాజా, రాజులు తమ తమ పార్శ్వచరులుగా విద్య లేని, రుజువర్తన లేని, ప్రాజ్ఞులు కాని, ధనం లేని వారిని నియమించుకోకూడదు. బాలవద్ విశ్రుతాయాంతి స్వామి కార్య పరాశర నరా ఏ భృత్యా పార్థహిత తేషాం శాంతం ప్రయోజే. స్వామి కార్యప్రాణులైన సేవకులు సంధించి విడిచిన బాణంలాగా కార్యసిద్ధి కోసం బయలుదేరతారు. సంధించి విడిచిన బాణంలాగా స్వామి కార్యప్రాణులైన సేవకులు కార్యసిద్ధి కోసం వెళ్తారు. రాజుగారి మేలు కోరేటువంటి సేవకులకు మంచి మాటల ద్వారా సాంత్వన చేకూర్చాలి. కోశస్య సత్వం రక్ష యత్నమాస్తాయ రాజభి కోశమూలాహి రాజాన కోశో వృద్ధికరో భవేత్. రాజులు ప్రయత్నపూర్వకంగా తమ యొక్క కోశాన్ని ఎల్లప్పుడూ కూడా రక్షించుకోవాలి. ట్రెజరీ రాజులకి అదే ఆధారం, అది ఎప్పుడు కూడా వృద్ధి చెందుతూ ఉండాలి. కోష్టాగారంచతే నిత్యం శ్రీతైర్ధనై సుసంవృతం సదాస్తు సత్సుసన్యస్తం ధనధాన్య పరోభవ. నీ కోష్టాగారం కూడా నిత్యము పుష్టికరమైన ధాన్యాలతో నిండి ఉండాలి.
దాన్ని ఎప్పుడు కూడా సుజనులకే అప్పగించాలి. ధనధాన్యాలని పెంచడంలో జాగరూకుడువై ఉండాలి. అటు ధనాగారము, ఇటు కోష్టాగారం. కోష్టం అంటే గోష్టమే, అంటే గోవులు ఉండే చోటు. కొష్టామని తర్వాత అది మారిందనమాట దాని పేరు. గోష్టం కాస్త కోష్టమైంది. ఏమిటది? ఆ గోశాల ఉండే చోటున సమృద్ధిగా ధాన్యాన్ని ఒక కుప్పలాగా పోసి దాని చుట్టూ రక్షణగా గడ్డినే కట్టి వేస్తారు, నిలవ ఉంచుతారనమాట. అది ధాన్యాగారం. అది ఎక్కడ ఉంటుందయ్యా అంటే గోవులు ఉండే చోటునే ఉంటుంది. కొష్టామని ఉండేది ఊర్లలో. ఇప్పుడు ప్రతి ఇంటి వాళ్ళకి ఒక కొష్టం ఉంటుంది. ఆ కొష్టం అంటే అదే గోష్టం అనమాట. సంస్కృత పదం గోష్టాన్ని కోష్టంగా మారింది. అది అటు ధనము, ధనాగారము, ఇటు గోష్ఠాగారం, రెండు కూడాను సమృద్ధిగా ఉండేటట్టు చూసుకోవాలయ్యా. నిత్యయుక్తాశ్చతే వృత్యా భవంతురణ కోవిదా వాజినాంచ ప్రయోగేషు వైశారాజ్యమహేష్యతే. ఈ సేవకులప్పుడు ఎప్పుడు కూడా ఉత్సాహవంతులుగా యుద్ధ విశారదులై ఉండాలి. ఈ సందర్భంలో వారికి గుర్రాలని నడపడంలోనూ తోలడంలోనూ నేర్పరితనం కూడా కావాలి. జ్ఞాతి బంధు జనాపేక్షే మిత్ర సంబంధి సంవృత పౌరకార్య హితేన్వేషి భవ కౌరవనందన. ఓ కౌరవనందన అంటే కురువంశంలో పుట్టిన ధర్మరాజా. అట్ట కౌరవులు పాండవులు మనం విభజన కోసం చెప్పుకుంటామే కానీ వీళ్ళందరూ కూడాను వీళ్ళ మూల పురుషుడు కురు మహారాజు కాబట్టి కురువంశం అనే చెప్తారు. ఓ కౌరవనందన అని సంబోధిస్తున్నాడు భీష్ముడు ధర్మరాజుని. జ్ఞాతుల్ని బంధుజుల్ని చక్కగా చూసుకోవయ్యా. మిత్ర సంబంధులతో కలిసి ఉండు. పౌరుల కోసం తలపెట్టే కార్యాల్లో మేలు కోసం ఎప్పుడు అన్వేషించు. ఏషా తే నైష్టికీ బుద్ధి ప్రజా స్వభీతామయా సునో నిదర్శనం తాత కింబోయ శ్రోతమిచ్చతి. ప్రజల పట్ల నీ బుద్ధి స్థిరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను నాయన. కుక్క వృత్తాంతాన్ని నిదర్శనంగా చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు చెప్తాను అన్నాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి స్వర్షి సంవాదే 1920 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 119వ అధ్యాయం. రేపు మనం 120వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. వచ్చింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః